Hi friends, this is Rafi. Welcome to my channel. Hi friends, this is Rafi. Welcome to my channel. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 57,719 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో ఈ లెవెల్ దగ్గర అయితే మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు ఈ సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఇంట్రాడే బేసిక్లో గత 4 రోజుల నుంచి మనం చూసుకుంటే ఈ లెవెల్లో డైరెక్షన్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే వాల్యూమ్ని సమకూర్చి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మార్కెట్ అప్సైడ్ మొమెంటం వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మీకు చెప్పాను. ఏదో లెవెల్ మనకి రావాలి, ఈ లెవెల్ కానీ ఈ లెవెల్ కానీ రావాలా. ఒకవేళ వాల్యూమ్ సమకూర్చుకొని మార్కెట్ ఒక అప్సైడ్ మొమెంటం వెళ్తే ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేసుకుని అప్సైడ్ మొమెంటం ఉంది. ఒకవేళ ఎన్ని రోజులైనా సరే మార్కెట్ ఇక్కడ వాల్యూమ్ సమకూర్చోలేకపోతే మాత్రం ఈ 57,000 లెవెల్ బ్రేక్ అయ్యి మన డౌన్స్ వరకు వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఓవరాల్గా మనం చూసుకుంటే నాకు అంచనా ప్రకారం మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళడానికి ఇష్టపడుతుంది. కానీ ఈ రాంగ్ బయింగ్లో మార్కెట్ కొద్దిగా వాల్యుయేషన్ మనం చూసుకుంటే వాల్యూమ్ కంపల్సరీగా జనరేట్ చేసుకోవాలి. వాల్యూమ్ జనరేట్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్ ఇస్తే కనుక డెఫినెట్గా మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ భయంకరంగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది. సో అంత అవకాశం సెలర్స్కి ఇవ్వకూడదు కాబట్టి బయ్యర్స్ సో వాల్యూమ్ని సమకూర్చుకోవడానికి మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్లోనే మనకి బ్రేక్ చేయకుండా మిడిల్ పాయింట్ ఆఫ్లో ఉందన్నమాట. ఇప్పుడు అదేవిధంగా రీసెంట్గా సపోర్ట్ లెవెల్ మాత్రం ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఈ రకంగా అయితే మనకి గత 4 రోజుల నుంచి మనం ఈ డైరెక్షన్లోనే మార్కెట్ మనం చూస్తున్నాం అనమాట. ఓకే, అయితే సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను. ప్రీవియస్ వీడియోస్లో నా లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఆ లెవెల్ బ్రేక్ అయింది. మార్నింగ్ సెక్షన్లోనే మనకి ఈ లెవెల్ నాకు బ్రేక్ అవ్వడం జరిగింది. 57,800 లెవెల్ బ్రేక్ అయింది. బ్రేక్ అవటం మనకి నా టార్గెట్ చెప్పాను మీకు. ఆ టార్గెట్ పరంగానే మనకి ఫస్ట్ టార్గెట్ నా హిట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ 57,800 నాకు బ్రేక్ అయితే 57,900 తర్వాత 58,000 మన టార్గెట్ అని చెప్పడం జరిగింది. తర్వాత 58,200 కూడా తర్వాత టార్గెట్ చెప్పాను. కానీ 2 టార్గెట్లు హిట్ అవ్వడం కూడా జరిగింది. ఓకేనా, అంటే ఇక్కడ ఈ రెసిస్టెంట్ లెవెల్ ఇవాళ వాల్యూమ్ని సమకూర్చుకుని మనం చూసుకుంటే మాత్రం గత 3 రోజుల నుంచి వాల్యూమ్ని ఈ రోజు వచ్చిన వాల్యూమ్ని సమకూర్చుకుంటే ఈ రోజు ఒక రెసిస్టెంట్ లెవెల్కి క్రియేట్ చేయడానికి శతవిధాలుగా ప్రయత్నించింది అన్నమాట మార్కెట్. ఎందుకంటే ఇక్కడి నుంచి మార్కెట్ ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి సాఫ్ట్ సెల్లింగ్ వచ్చేసింది. కానీ ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే సెల్లింగ్ ప్రెజర్ అంత రాలేదు. కానీ ఈ రోజు మాత్రం వాల్యూమ్తో కూడుకున్న సెల్లింగ్ వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ని రెస్పెక్ట్ ఇస్తుంది మార్కెట్. ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకోగలిగాం విత్ వాల్యూమ్తో. ఓకేనా, అదేవిధంగా సపోర్ట్ లెవెల్ మనం చూసుకుంటే మొన్నటి నుంచి సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకుంటే ఈ రోజు మాత్రం నిన్న మనం చూసుకుంటే సపోర్ట్ లెవెల్ మల్టిపుల్ టైం మనకి సపోర్ట్ చేసి గ్యాప్ అప్ ద్వారా మనకి బ్రేక్ అవుట్ ఈ సపోర్ట్ లెవెల్ని సపోర్ట్ చేసుకున్నది. అంటే ఇక్కడ సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ 2 విధాలుగా మనకి విత్ వాల్యూమ్తో మనకు ఐడెంటిఫై చేసుకోగలిగాం. విత్ వాల్యూమ్తో మనకి ఉందన్నమాట. ఇది ఎంత వాల్యూమ్, స్ట్రాంగ్ వాల్యూమ్ కాదు. ఇంట్రాడే బేసిక్లో మనం ఇప్పుడు ఎంత వాల్యూమ్ మనకు బేసిక్ అనమాట. ఈ లెవెల్ మనకి ఎప్పుడైనా బ్రేక్ చేసేసుకోవచ్చు. ఈ అంత ఇంపార్టెంట్ కాదు. మనకి ఇంపార్టెంట్ అయిన లెవెల్స్ మాత్రం ఈ ఎల్లో లెవెల్ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఎల్లో లైన్స్ మాత్రం డెఫినెట్గా మనకి ఇంపార్టెన్స్ లెవెల్స్. ఈ బ్లూ లైన్ మాత్రం టెంపరీ అనమాట. ఎందుకంటే ఇంట్రాడే బేసిక్లో ఉపయోగపడే మనకి వాల్యూమ్స్ అనమాట. అయితే మన ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం. ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే ఒకవేళ మార్నింగ్ ఒకవేళ స్పైక్ మూమెంట్ వస్తే మాత్రం వాళ్ళు గ్యాప్ అప్ ఓపెన్ అయితే 58,000 దగ్గర ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి ఒక డౌన్ ఫాల్కి వచ్చేసే అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ 58,000 నుంచి 58,500 మనకి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రైస్కి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి మూమెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలా కాకుండా మనకి మార్కెట్ ఈ లెవెల్ని ఈ లెవెల్ ఉంది కదా, మన గత 2-3 నుంచి చెప్పుకుంటున్నాం. ఈ సపోర్ట్ లెవెల్ అక్కడే క్లోజ్ అయింది ఈ రోజు కూడా. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఓకేనా, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ లెవెల్ బ్రేక్ అయితే మనకి డైరెక్ట్గా ఇమీడియట్లీగా మనకి ఇక్కడ 2 విధాలుగా ఉంది. ఇక్కడ 2 విధాలుగా మనకి సపోర్ట్ లెవెల్ దొరికే అవకాశం ఉందన్నమాట విత్ బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే 57,000 దగ్గర మనకి 57,200 నుంచి 57,000 వరకు సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర మనకి దొరికే అవకాశం ఉంది. ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఎంతవరకు ఓపెన్ అయితే ఒకవేళ ఈ పర్టికులర్ పాయింట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే నేను కాల్ ఆప్షన్కి బై చేస్తాను. ఎందుకంటే మనకి కింద సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి సపోర్ట్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ భయంకరంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ సపోర్ట్ కాదా రెసిస్టెంట్ లెవెల్గా మారిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూడండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో యొక్క నాకు వ్యూ అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ టిక్స్ చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీకి 24,073 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అవుట్ ఉంది. నిఫ్టీ ఆల్రెడీ మీకు ప్రీవియస్ లెవెల్స్లో సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను, మల్టిపుల్ టైం చెప్పడం జరిగింది. ఇదే డైరెక్షన్లో బ్యాంక్ నిఫ్టీ ఏ డైరెక్షన్లో అయితే హోల్డ్ అయి ఉంది. ఇప్పుడు నిఫ్టీ అదే డైరెక్షన్లో హోల్డ్ అయి ఉందన్నమాట. మన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్లోనే మనకి మార్కెట్ ప్రజెంట్ అయితే బ్రేక్ చేయకుండా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి గత 3-4 రోజులు చూసుకుంటే ఈ లెవెల్ని మళ్ళీ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టెస్ట్ చేస్తాను, ఈ వాల్యూని బ్రేక్ చేస్తాను, ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తాను ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ సెల్లర్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు, సెల్లర్స్ అయితే ఇక్కడ హోల్డ్ అయితే ఉన్నారన్నమాట. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మాత్రం వస్తే మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్గా మారిపోద్ది అని కూడా చెప్పండి. ఈ రెసిస్టెంట్ లెవెల్ నుంచి ఒక సాఫ్ట్ సెల్లింగ్ అయితే రావడం జరిగిందన్నమాట. ఓకేనా. సో అయితే రేపు ఇంట్రాడే బేసిక్లో చూద్దాం. ఇంట్రాడే బేసిక్లో చూడండి ఫ్రెండ్స్, ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఇంట్రాడే బేసిక్లో. సో ఓకేనా, ఈ సపోర్ట్ లెవెల్ రేపు 24,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ ఒక బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా మనకి 23,900 ఒక ఫస్ట్ టార్గెట్, 23,300 సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ ఒక స్పైక్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ లెవెల్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి అంటే 24,100 లెవెల్ బ్రేక్ అయితే 24,200 లెవెల్కి మనకి వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. అలా కాకుండా స్పైక్ మూమెంటం వరకు వెళ్ళి వచ్చేసిందంటే మాత్రం మరీ మంచిది. మనకి మార్కెట్ ఇంకా సాఫ్ట్ సెల్లింగ్ అయితే మనకి డైరెక్షన్లో వచ్చేసి ఒక డౌన్ సైడ్కి వచ్చేసే అవకాశం ఉందని చెప్పి మనకు ఒక హింట్ మార్కెట్ ఇచ్చినట్టు అనమాట. ఓకేనా. సో అదేవిధంగా మనకు ఫ్లాట్కి ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చేదాం. గ్యాప్ అప్ ఓపెన్ అయినా పుట్ ఆప్షన్ తీసుకుంటాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా నిఫ్టీలో పుట్ ఆప్షన్కి తీసుకుంటాను. బట్ గ్యాప్ అప్ అంటే మనకి భయంకరంగా 24,400 నుంచి 24,500 గ్యాప్ అప్ అలా ఓపెన్ అవ్వకూడదు. ఒకవేళ ఈ ఇయర్ మనకి 100 పాయింట్స్ 200 పాయింట్స్ లోపల గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనం పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఒక భయంకరమైన ఏదైనా ఉంటే దాని వాల్యూని బట్టి నేను డిసైడ్ అవుతాను. ఓకే. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చారు. సో ఇన్ఫ్లుయెన్స్ నిఫ్టీ యొక్క వ్యూ తిరుగుతుంది. మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి స్టాక్స్ ఒకసారి చూద్దాం. బట్ స్టాక్ చూడండి, స్టాక్ పేరు వచ్చి లెన్స్కార్ట్ అనమాట. లెన్స్కార్ట్ ఆల్రెడీ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ బేస్ చేసుకుంటే గత కొన్ని రోజుల నుంచి మార్కెట్ ఈ డైరెక్షన్లో ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఒకవేళ ఈ 560 లెవెల్ దగ్గర ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది. ఇక్కడ 560 దగ్గర 560 ఎబో 560 ఒక కంప్లీట్గా ఒక వాల్యూమ్తో తీయాలి. ఒక వాల్యూమ్తో తీస్తే మాత్రం మన టార్గెట్ 630 నుంచి 650 వరకు నా టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుంది. కంప్లీట్గా మనకి లెన్స్ కార్డు 560 దగ్గర రెసిస్టెంట్ జోన్ ఉంది. ఆ జోన్ కంప్లీట్గా బ్రేక్ చేయాలన్నమాట. ఒకవేళ అలా బ్రేక్ చేయకుండా ఉంటే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్కి మన సపోర్ట్ లెవెల్ దగ్గరకు వస్తుంది. ఒకవేళ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం ఈ సపోర్ట్ లెవెల్ ఫస్ట్ సారి వస్తే మాత్రం వీక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ యూటర్న్ తీసుకుంటుంది మార్కెట్. ఒకవేళ యూటర్న్ ఇక్కడ తీసుకుంటే మాత్రం ఫస్ట్ సారికి మనకి అంత త్వరగా సెల్లింగ్ ప్రెజర్ రాదు. కానీ ఈ లెవెల్ ఈ వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ గతంలో తీసుకున్న వాల్యూమ్ని చంపడానికి వస్తుందన్నమాట. ఆ వాల్యూమ్ని చంపి మార్కెట్ ఒక అడ్జస్ట్మెంట్కి అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఎప్పుడైతే అప్సైడ్ మూమెంట్ వెళ్తుందో మనం ఈ లెవెల్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సెల్లింగ్ ప్రెజర్ దీనికి బ్రేక్ చేసే అవకాశం ఉందన్నమాట. అలా కాకుండా మనకి ఇక్కడే పర్టికులర్ ఒక వాల్యూమ్తో మనకి 560 లెవెల్ మనకి బ్రేక్ కావాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ మాత్రం 600 నుంచి 630 నుంచి 650 వరకు మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకుంటాను ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ అదేవిధంగా స్టాక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో కానీ స్టాక్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు మీరు ఇన్వెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.